పరమేశ్వరుడి సృష్టి యందు ఈ దోషం ఉండదు. అది చాలా క్రమంగా ఉంటుంది. ఎలా విచ్చుకోవాలో అలా విచ్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మంలో దేవతలందరూ కూడా తామర పువ్వులో కూర్చుంటారు. తామర పువ్వులో కూర్చోవడానికి కారణం ఒకటే, పువ్వులో కూర్చుంటే పువ్వు నలిగిపోదండి. పువ్వులో కూర్చోవడం ఏమిటి అసలు, దానికి అర్థం ఉందా ఏమైనా? సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట గురువాయూరులో ప్రత్యేకంగా తామర పువ్వులో కూర్చుని ఉంటాడు కృష్ణ భగవానుడు. అదొక మహత్తరమైన దర్శనం అక్కడ. అలాగే లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. ఒక్కొక్కచో పరమశివుడు తామర పువ్వులో కూర్చుంటాడు. అసలు ఈ సృష్టి చేసే బ్రహ్మగారు తామర పువ్వులోనే పుడతాడు, నాభి కమలంలోంచి పుడతాడు. ఎందుకు ఈ తామర పువ్వు? శ్రీ మహావిష్ణువు చేతిలో తామర పువ్వు ఉంటుంది. అరి నళిన గదా శంఖ పాణిర్ముకుంద. నళినము అంటే తామర పువ్వు. తామర పువ్వు పట్టుకుంటుంది. పరదేవత ఆవిడ కూడా చేతిలో ఎప్పుడూ కూడా ఒక తామర పువ్వుని